ఈ ఎపిసోడ్ వినే ముందు ద హోలీ వీక్ ఎపిసోడ్ వినడం మాత్రం మర్చిపోకండి. సో హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అన్నా ఈ ఫార్మాలిటీస్ అన్నీ వద్దన్నా, అసలే ఇంట్రెస్టింగ్ గా ఉంది స్టోరీ. కంటిన్యూ చేయి ఫస్ట్. అవునా, మరి ఇంకెందుకు లేటు, లెట్స్ డిస్కస్ జీసస్ విత్ జిఎస్టి. లాస్ట్ ఎపిసోడ్ లో మనం జీసస్ ప్రేయింగ్ ఇన్ గెత్సేమనే వరకు చూసాం. అయితే ఈ ఎపిసోడ్ లో ఫ్రైడేని టైం ఇంటర్వెల్స్ లో చూద్దాం. హౌ డిడ్ జీసస్ వాజ్ బిట్రైడ్ బై జూదస్. యేసు ప్రభువారు వేదనతో ప్రార్థన చేస్తుండగా జూడస్ అన్న ఒక గ్యాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. అది చూసిన శిష్యులు ఆపడానికి ట్రై చేస్తారు. బట్ జీసస్ అయితే వాళ్ళతో బేటా టేక్ ఏ చిల్ పిల్ అంటారు. జూదస్ ఒప్పందం ప్రకారం ఎవరినైతే కిస్ చేస్తాడో ఆయనే జీసస్ అని గ్యాంగ్ తో ముందే మాట్లాడుకుని వస్తాడు కనుక వెళ్ళగానే ఒక కిస్ ఇచ్చి పారిపోతాడు. అండ్ దే క్యాప్చర్డ్ జీసస్. అయితే పర్టికులర్ గా ఈ సెక్షన్ లో నాకేమనిపించిందంటే, మనము ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ సాల్వేషన్ డేస్ లో ఎంతో నమ్మకంగా ఉండి దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు గాడ్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ ఆన్ us దట్ అరే లుక్ ఎట్ మై చైల్డ్ హౌ స్ట్రాంగ్ హీ బికేమ్ ఇన్ మీ. నాలో ఎదుగుతూ డే బై డే ఎంత బలపరచబడుతున్నాడు అని. అండ్ సండే మనం చూపించే భక్తికి ఆయన హ్యాపీ ఫీల్ అయ్యే లోపే మనం కూడా జూదస్ లాగా ఒక కిస్ ఇచ్చి వీక్ డేస్ అంతా మనకి నచ్చినట్టు మన పనులు మనం చేస్తున్నప్పటికీ హీ స్టిల్ కెప్ట్ క్వైట్. ఐ మీన్ హీఈస్ గాడ్. ఆయన అనుకుంటే హీ కెన్ ఈజీలీ డెస్ట్రాయ్ us, బట్ దట్స్ నాట్ ద నేచర్ ఆఫ్ ఆర్ గాడ్ కదా.